Welcome back to our channel BTech Wala. In the last section, we mainly discussed about the tautology and contradiction. So today we go with the logical equivalence formulas. These formulas are very important. So these formulas are very important. Total we have the 10 formulas. So now we discuss line by line. So first one is idempotent law. సో ముందుగా మనం ఉన్న లా ఏంటంటే idempotent లా. సో ఈ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ చేయాలంటే ఈ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వితౌట్ లాస్ మనం ఏ సొల్యూషన్ కూడా చేయలేము. సో మనకు వచ్చే ఆల్మోస్ట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఈ సొల్యూషన్స్ ఈ లాస్ అనేటివి ఉపయోగపడుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అనేది ఐడెంపోటెంట్ లా. సో ఐడెంపోటెంట్ లా అంటే ఏం లేదు. సో మనం ఒక పీ తీసుకున్నాం. సో ఇందులో మనం డిస్టింక్షన్ యూజ్ చేసినా లేదా కంజంక్షన్ యూజ్ చేసినా, సో రెండిట్లో ఏం యూజ్ చేసినా రెండు సేమ్ ఉంటే, సో రెండు వేరియబుల్స్ సేమ్ ఉంటే మనకు ఫైనల్గా ఏమొస్తుంది, పిఏ వస్తుంది. సో ఇది ఐడెంపోటెంట్ లా అన్నమాట. సో అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు పి అనేది ట్రూ అనుకున్నాం. సో ట్రూ ఆర్ ట్రూ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. సో మనకి ఏమవుతుంది ఫైనల్గా మళ్ళీ పిఏ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటిది, సో ఇట్లా చేసినా కూడా ఇది ట్రూ, ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ట్రూ. సో అందుకే ఐడెంపోటెంట్లో ఏం చెప్తుందంటే రెండు సేమ్ వేరియబుల్స్ మధ్యలో ఆర్ ఉన్న అండ్ ఉన్న మనకు అదే వేరియబుల్ మళ్ళీ వస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ వన్ ఏంటిది, కమ్యూటేటివ్ లా. సో కమ్యూటేటివ్ లా ఏం చెప్తుంది, P or Q gives rise to QRP or P and Q gives to Q and P. సో దీన్ని మనం రివర్స్ చేసుకుని కూడా రాసుకున్న వాల్యూ ఏం చేంజ్ కదా అని చెప్తుంది. సో పిఆర్క్యూ అన్న ఒకటే, క్యూఆర్పి అన్న ఒకటే. సో ఎట్లయినా రాసుకోవచ్చు అని మన కంప్యూటర్లో అనేది మనకు చెప్తుంది. సో ఇదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పి అనేది ట్రూ అనుకున్నాం, క్యూ అనేది ఫాల్స్ అనుకున్నాం. సో పిఆర్క్యూ ఈక్వల్ టు క్యూఆర్పి అని మనం అన్నాం కదా. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఏమైతే ట్రూ అవుతుంది, ఫాల్స్ ఆర్ ట్రూ ఏమైతే ట్రూ అవుతుంది. ఎట్లా అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ కదా, ఏ ప్లస్ బి అన్న ఒకటే, బి ప్లస్ ఏ అన్న కూడా ఒకటే కదా. సో సేమ్ అదే విధంగా పిఆర్క్యూ అన్న ఒకటి, క్యూఆర్పి అన్న ఒకటే. సో ఇది మన కంప్యూటర్లో అనేది చెప్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేటివ్ లా. సో ఇవి లాస్ అని ఆల్మోస్ట్ మనం మ్యాథమెటిక్స్లో చూసే ఉంటాం. సో సేమ్ లాస్ మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తుంది, పిఆర్క్యూ ఆర్ ఓకేనా, పి డిస్జంక్షన్ క్యూ అండ్ డిస్జంక్షన్ ఆర్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, సో ఈ బ్రాకెట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఫస్ట్ ఇందులో అయితే మనం ముందు బ్రాకెట్స్ పెట్టాం. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు అనుకుంటే పి డిస్జంక్షన్ బ్రాకెట్ క్యూ డిస్జంక్షన్ ఆర్. సో ముందు దాంట్లో ఫస్ట్ రెండు వేరియబుల్స్కి మనం బ్రాకెట్స్ పెట్టాం, నెక్స్ట్ అంటే లాస్ట్ రెండింటికి మనం బ్రాకెట్స్ పెట్టాం. సో ఎలా రాసినా దీని వాల్యూ చేంజ్ అనేది అవ్వదు. సో ఇలా మనకు అది చెప్తుంది. సో నెక్స్ట్ కంజంక్షన్లో సేమ్, ఫస్ట్ ఏం జరుగుతుంది, పి అండ్ క్యూ అండ్ ఆర్. సో ఫస్ట్ రెండింటికి బ్రాకెట్స్ ఉన్నాయి. సో అది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ టు అంటే పి అండ్ క్యూ అండ్ ఆర్. సో ఇక్కడ లాస్ట్ నుండి బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఈ రెండు ఈక్వలే అని చెప్తుంది. ఏం చెప్తుంది, అది మనకు అసోసియేటివ్ లా అనేది చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఈ లా అందరికీ మనకు తెలుసు, మన చిన్నప్పుడు మ్యాథ్స్లో ఛాన్సల్ చూస్తుంటాం ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అనేది. సో సేమ్ అక్కడ, కాకపోతే అక్కడ నెంబర్స్ ఆర్ వేరే ఉంటాయి, ఇక్కడ మనకు సో ఇక్కడ మన కనెక్టివిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పి డిస్జంక్షన్ బ్రాకెట్లో క్యూ కంజంక్షన్ ఆర్. సో ఇట్లా సింబల్స్ మనకు మూడు వేరియబుల్స్ ఉండి ఈ సింబల్స్ అనేవి డిఫరెంట్ ఉన్నట్లయితే మనం డిస్ట్రిబ్యూట్లో అనేవి యూజ్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కంజంక్షన్ ఉంటే ఇక్కడ డిస్జంక్షన్ ఉంటే ఇక్కడ కంజంక్షన్ ఉంది. ఒకవేళ సేమ్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కంజంక్షన్ ఉంటే లోపల డిస్జంక్షన్ ఉంది, అంటే ఇక్కడ అండ్ ఉంటే లోపల ఆర్ ఉంది, బయట ఆర్ ఉంటే లోపల. ఇక్కడ సింబల్స్ అనేవి రెండు డిఫరెంట్గా ఉండాలి కంపల్సరీ, ప్లస్ 3 వేరియబుల్స్ ఉండాలి. ఉన్నప్పుడు మనం ఈ లాని ఉపయోగించవచ్చు. సో దీనిది ఏమవుతుందంటే పి ఆర్ బ్రాకెట్లో క్యూ అండ్ ఆర్ ఉంది కదా. సో పిఆర్ క్యూ మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న అండ్ సింబల్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ పి అండ్ పిఆర్ ఆర్ రాయాలి ఈ విధంగా. అంటే దీని మీనింగ్ ఏంటిదంటే పి డిస్జంక్షన్ క్యూ ముందు రాసాం, నెక్స్ట్ అండ్ సింబల్ పెట్టాం, నెక్స్ట్ పి డిస్జంక్షన్ ఆర్. ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్లో అనేది రాసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు డిమోర్గన్స్ లా. సో డిమోర్గన్స్ లా సింపుల్గా ఏం చెప్తుందంటే ఈ సింబల్ ఉంది కదా, దీన్ని మనం నెగేషన్ సింబల్ అంటాం. మీకు ఆల్రెడీ ముందు క్లాసులు ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఈ నెగేషన్ సింబల్ మనకి ఏం చెప్తుందంటే, సో ఇందులో మనకేముంది, నెగేషన్ పి ఆర్ క్యూ, నెగేషన్ పి డిస్జంక్షన్ క్యూ ఉంది. సో ఇది గివ్ సైజ్ టు ఏమవుతుంది, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఇక్కడ సింపుల్గా మీరు
ఈజీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ముందు నెగేషన్ ఉంటే దాన్ని నెగేషన్ తీసేసి 2 వేరియబుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ మధ్యలో ఏ సింబల్ అవుతుందో దాన్ని ఉల్టా చేయండి. సో ఇక్కడ మనకు ఆర్ ఉంది. సో ఇక్కడ మనకు ఆర్ ఉంది కాబట్టి మనం దానికి రివర్స్ అయితే ఇక్కడ హ్యాండ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ హ్యాండ్ ఉంటే దాన్ని రివర్స్ చేస్తే మనకు ఆర్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ముందు మనకు నెగేషన్ సింబల్ ఉంది. ఆ నెగేషన్ సింబల్ అనేది మనం రెండింటికి ఇచ్చేయాలి, బ్రాకెట్ తీసేసి. ఇచ్చేసిన తర్వాత మధ్య ఉన్న సింబల్ని రివర్స్ చేయాలి. సో ఇక్కడ హ్యాండ్ ఉంటే ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ హ్యాండ్ వస్తుంది. సింపుల్ డి మోర్గన్స్ లా అనేది. నెక్స్ట్ ఏంటిది మనకు ఐడెంటిటీ లా. సో ఐడెంటిటీ లా అంటే ఏం లేదు, ఇది ఇంకా సింపుల్. ఎలా అంటే పి అండ్ ట్రూ ఉంది, మనకి ఏమొస్తుంది పి వస్తుంది. మరి ఎలా వస్తుందంటే చూడండి, ఇప్పుడు పిని మనం ట్రూ తీసుకున్నాం అనుకో, సో పి అండ్ ట్రూ. సో అంటే ఇది ట్రూవే, ఇది ట్రూ, 2 ట్రూ అంటే మన హ్యాండ్లో ఏమైతే ట్రూ వస్తుంది. ఒకవేళ పి ఫాల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫాల్స్ అండ్ ట్రూ ఏమైంది ఫాల్స్ అయింది. అంటే ఇక్కడ ఉన్న రిజల్ట్ అనేది పి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఏమవుతుంది పి అనేది వస్తుంది. సేమ్ మన డిస్జంక్షన్ కూడా అదే వర్తిస్తుంది. సో ఈ ఐడెంటిటీ లా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఏం చేయాలంటే ఈ లాస్ అన్ని బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసినట్లయితేనే మీకు ఫ్యూచర్ చేసే ప్రాబ్లమ్స్కి మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటిది డామినేషన్ లా. సో డామినేషన్ లా కూడా సేమ్. ఇక్కడ ఏంటిది పి ఆర్ టీ. సో పి ఆర్ టీ ఏమైతే మన టీ వస్తుంది, ఎందుకంటే పీ ప్లేస్లో మనం ట్రూ పెట్టినా ఇది ఆర్ ఆపరేషన్ మీకు ట్రూత్ వాల్యూ తెలుసు కాబట్టి ఇది ట్రూ వస్తుంది. ఒక మీరు ఇక్కడ ఫాల్స్ పెట్టినా ఇది ట్రూ వస్తుంది. సో ఈ వాల్యూ ట్రూ. నెక్స్ట్ ఏంటిది పి కంజంక్షన్ ఎఫ్, అంటే పి అండ్ ఎఫ్. పి అండ్ ఎఫ్లా మీరు పీ ప్లేస్లో ట్రూ పెట్టినా ఫాల్స్ చేస్తుంది, మీరు ఫాల్స్ పెట్టినా ఫాల్స్ చేస్తుంది. సో ముందుగా మీకు అన్ని కనెక్టివ్స్ యొక్క ట్రూత్ వాల్యూస్, ట్రూత్ టేబుల్ వాల్యూస్ తెలిసి ఉంటే ఇవి మీకు సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ డబుల్ నెగేషన్. ఇక్కడ ఏం లేదు, 2 నెగేషన్స్ ఉంటే 2 నెగేషన్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక వేరియబుల్ అనేది మిగులుతుంది. సో ఇది డబుల్ నెగేషన్లో. నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా అంటే ఏం లేదు, పి ఆర్ నెగేషన్ పి. సో ఈ 2 సేమ్ వేరియబుల్స్, 2 సేమ్ వేరియబుల్స్ ఉంది, మధ్యలో ఆర్ ఆపరేటర్ ఉంటే అది ట్రూ వస్తుంది. 2 సేమ్ వేరియబుల్స్ ఉండి మధ్యలో అండ్ ఆపరేటర్ ఉంటే అది ఫాల్స్ వస్తుంది. మరి అది ఎలా వస్తుందంటే సింపుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చూడండి. ఒకవేళ ఇక్కడ పి ట్రూ అనుకోండి, నెగేషన్ పి ఫాల్స్ అవుతుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది ట్రూ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, అప్పుడు ఇదేమైతే ట్రూ అవుతుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ ఏమైతుంది మళ్ళీ ట్రూ అవుతుంది. సో అదేవిధంగా దీన్ని కూడా మన హ్యాండ్ ఆపరేటర్ ట్రూత్ వాల్యూస్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఏంటిదండి అబ్జర్ప్షన్ లా. సో అబ్జర్ప్షన్ లా ఏంటిదంటే దీనికి డిస్ట్రిబ్యూట్ లా కొంచెం సిమిలర్ ఉంటుంది, మీకు కన్ఫ్యూజ్ కావద్దు. ఇందులో ఏముంటాయంటే 2 వేరియబుల్స్ ఉంటాయి. సో దాని లెక్కనే సేమ్ ఇక్కడ 2 డిఫరెంట్ కనెక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడ హ్యాండ్ ఉంటే ఆర్ ఉంటుంది. కానీ దాని డిస్ట్రిబ్యూట్లోకి అబ్జర్ప్షన్లోకి తేడా ఏంటిదంటే అందులో 3 వేరియబుల్స్ ఉంటాయి, ఇలా 2 వేరియబుల్స్ ఉంటాయి. పీక్యూ 2 ఉంటాయి, అందులో పీక్యూఆర్ 3 ఉంటాయి. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నానే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ లా కూడా రాస్తారు. సో ఇది కాదు, ఇక్కడ ఏంటిది ఇది అబ్జర్ప్షన్ లా. అబ్జర్ప్షన్ లాగా డిస్ట్రిబ్యూట్ లాగా తేడా అది. అందులో 3 వేరియబుల్స్ ఉంటాయి, ఇలా 2 వేరియబుల్స్ ఉంటాయి, మిగతా అంతా సేమ్. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే మరి పి ఏదైతే 2 సార్లు రిపీట్ అవుతుందో వేరియబుల్, ఆ వేరియబుల్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ పి 2 సార్లు వచ్చింది, అందుకే పి వచ్చింది. ఇక్కడ కూడా పి 2 సార్లు వచ్చింది కాబట్టి పి వచ్చింది. సో మనం ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములాస్ గురించి ఇంపార్టెంట్. సో ఇంప్లికేషన్స్కి డైరెక్ట్ ఫార్ములాస్ అని ఏమి ఇవ్వలేదు. సో సింపుల్గా వాళ్ళు ఇట్లా ఇచ్చేసారు. పి ఇంప్లైస్ క్యూ ఏమవుతుంది, నెగేషన్ పి ఆర్ క్యూ ఇది అవుతుంది. నెక్స్ట్ పి బై ఇంప్లికేషన్స్ క్యూ ఇదేమవుతుంది, పి ఇంప్లికేషన్ క్యూ అండ్ క్యూ ఇంప్లికేషన్ పి. సో నెక్స్ట్ సో ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ పి బై ఇంప్లికేషన్ క్యూ, ఇక్కడ ఏమవుతుంది పి అండ్ క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. సో ఇక్కడ మీకు అర్థమైందంటే ఈ యొక్క ఫార్ములాస్ని ఇలా పెడితే మనం డిరైవ్ చేస్తే ఈ ఫార్ములాని వస్తుంది. సో మీరు ఇది బై ఇంప్లికేషన్కి ఇది యూజ్ చేసినా ఏం కాదు, లేదంటే ఇది యూజ్ చేసుకున్నా ఏం లేదు. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటిది పి ఇంప్లైస్ క్యూ ఏమవుతుంది, నెగేషన్ పి ఆర్ క్యూ అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్ని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో నెక్స్ట్ సెక్షన్లో వీటి మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ ఫార్ములాస్ మీరు ఇప్పుడు నేర్చుకుంటేనే నెక్స్ట్ సెక్షన్లో మీకు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ అని ఈజీగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మీ, అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీటెక్ వల్ల.